పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 28వ అధ్యాయం. దావీదు కీర్తనలు 28వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి, లేనటువంటి వారు శ్రద్ధగా వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దావీదు కీర్తనలు 28వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దావీదు భక్తుడు తన యొక్క స్వీయ అనుభవాన్ని, అనగా తన యొక్క సొంత అనుభవాన్ని అనుభవించి మరి ఆయనకు కలిగినటువంటి అనుభూతిని మనందరితో పంచుకుంటా ఉన్నాడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము అని ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. ఇది మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 150 అధ్యాయాలు ఒక దావీదు గారే రాయలేదు, కానీ చాలామంది రాశారు. ఈ కీర్తన మాత్రం ప్రత్యేకించి దావీదు గారే రాసినటువంటి కీర్తన. 28వ కీర్తన ఆయనే స్వయంగా మరి లిఖించినటువంటి వాడుగా, ఆయన పొందుకున్నటువంటి మరి మేలులను బట్టి, ఆయన కలిగినటువంటి కష్టాలలో నుంచి ఆయన మరి పైకి ఎత్తబడినటువంటి దాన్ని బట్టి ఆయన సంతోషముతోటి తన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సంతోషాన్ని దేవుని పక్షంగా మరి మన పక్షంగా కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే దావీదుకు ఈ లోక సంబంధంగా ఏ రకమైనటువంటి లేమీ లేదు. దావీదు సర్వము కలిగినటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఒక మాట అంటా ఉన్నాడు, ఏంటంటే దేవుడే నా రక్షణకర్త, ఆయన నాకు కేడెము, నా ఆశ్రయము. అనగా ఆయన లేకపోతే నేను లేను అనేటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చాలా మనం జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవాలి, జాగ్రత్తగా మన మనసుల్లో, మన హృదయంలో దాన్ని లిఖించుకోవాలి. ఆయన నా కేడెము, నా ఆశ్రయము. కేడెము అనేటువంటి మాట చాలా స్పష్టమైనటువంటి మరి అదిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, దేవుడే నా రక్షణ, ఆశ్రయము అని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన లేకపోతే నేను లేను, నా దేవుడు లేకపోతే నేను లేను అని ఒక మరి హృదయపూర్వకమైనటువంటి గొప్ప స్పందన మరి దావీదు గారు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు దావీదు అన్నీ కలిగిన వాడుగా కలిమిలో ఉండి మరి అనేక సందర్భాల్లో ఆయన లేమి కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. సౌలు కాలంలో కానీ, ఆ తదుపరి కాలంలో కానీ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అతనికి ఎదురైనప్పటికీ కూడా తాను నమ్ముకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా, ఆ నామాన్ని ఆయన అనుసరిస్తూ ఉన్నటువంటి వాడుగా, మరి దేవుని నామము తప్ప మరి ఏ నామము కూడా నన్ను ఈ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల చేయలేదు అనేటువంటి సత్యాన్ని ఆయన నమ్మినటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. 46వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 46వ కీర్తన 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు అంటాడు ఆయన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. సముద్రంలో కెరటాలు రావటం సహజం, సముద్రంలో అలలు రావటం సహజం. అనగా సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుచేత? ఒక ఉగ్రత, ఆ ఉప్పెన లాంటి ఉగ్రత మరి ఆ యొక్క సముద్రం మీద రాగా మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఈయన అంటాడు ఇక్కడ ఒక మంచి మాట, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. అనగా ఏమిటి నురుగు కట్టడం? కెరటాలు వస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఉండేటువంటి ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పు, దాదాపు 36% పైన ఉప్పు ఉంటుంది సముద్రం నీళ్ళల్లో. ఆ నీళ్లు తీసుకొచ్చే కదా మనకి ఎండబెట్టి ఉప్పు అమ్ముతూ ఉంటారు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కొట్టుల దగ్గరికి వెళ్ళి రిఫైన్డ్ ఉప్పు కావాలంటాం, అంటే ప్యాకెట్లో వేసినటువంటి క్రిస్టల్ సాల్ట్ కావాలంటాం. అది తినటం వల్ల మనకు అనారోగ్యాలు వస్తాయి, పళ్ళు గారపడుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి. దాంట్లో అన్నీ ఉండవు, ఉన్నదంతా తీసేస్తాడు, ఒక ఉప్పగా ఉండేటువంటి పదార్థాన్ని ఉంచుతాడు, ఆ మిషన్ మీద పెట్టి మళ్ళీ కొత్తగా క్రిస్టల్స్ తయారు చేస్తాడు.
కానీ ఇక్కడ న్యాచురల్గా ఉండేటువంటి అనగా సముద్రంలో నుంచి వచ్చేటువంటి నీటిని మడులు కట్టి ఎండబెడితేనట దాంట్లో మనకి మరి 36 రకాలుగా ఉండేటువంటి లవణాలు మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ప్రవాహంలో కెరటాలుగా కొట్టుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక నురగ వస్తూ ఉంటుంది. ఈ నురగ అనేటువంటిది రాళ్ల మీద తగిలితే ఎంత బండరాళ్ళైనప్పటికీ కూడా అవి పగిలిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి ఉప్పై ఉన్నటువంటి మనం ఆత్మీయత కలిగినటువంటి వారంగా అనేక మందికి ఈ ఉప్పును అందించాలి. అంతేకాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగు కలిగినటువంటి వారంగా అనేక మందికి ఈ యొక్క పరిశుద్ధత కలిగిన వెలుగును మనం ఇవ్వగలిగితే ఆ వెలుగు ఏం చేస్తుందంటే వాళ్ళను కూడా వెలిగిస్తుంది. ఆ ఉప్పు సారమైనటువంటి స్థితి వారిలో కూడా వెళ్ళి వారు కూడా ప్రభుపక్షంగా తిరిగేటువంటి వారుగా, ఉప్పు అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క సత్యం. అంతేకాదు ఇవన్నిటినీ కూడా కలిగినటువంటి దావీదు అంటాడు, ఒకవేళ సముద్రములో వచ్చేటువంటి ఆ యొక్క పొంగుల వల్ల, సముద్రములో వచ్చేటువంటి అలల వల్ల అక్కడ ఉన్నటువంటి నీరంతా నురుగు కట్టి అక్కడ ఉండేటువంటి బండరాళ్ళు పగిలిపోయినప్పటికీ కూడా ఆ కింద వాక్యాలు అంటాడు, మనము భయపడము, మనకి భయము లేదు, భయము లేదు, దిగులు లేదు. ఎప్పుడు ప్రభువుని కలిగినప్పుడు మాత్రమే. మరి మన సహోదరుడు అదే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి మనము అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తనలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే యెహోవా నా కాపరి అంటాడు, నాకు లేమి కలుగదు. అక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ అంటాడు ఏమనంటే మనము భయపడము. ఎన్ని అపాయాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దావీదు లాంటి కష్టాలే మనకి వస్తాయి, దావీదుకున్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలే మనకి వస్తాయి. దావీదు ఎలాంటి లేమి కలిగినటువంటి స్థితిలో అనగా లోక సంబంధంగా బహు కలిమి కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మ సంబంధమైనటువంటి లేమి దావీదులో కనపడతా ఉంది. అలాంటి లేమిలో కూడా అతను ప్రార్థన చేస్తూ అంటా ఉన్నాడు ఏమనంటే, ఇది నా ఒక్కడే కలిగేటువంటి లేమి కాదు, ఆయన నమ్ముకున్నటువంటి వారికి కలిగేటువంటి ప్రతి లేమిలో కూడా ఆయన కలిమి కలగజేసేటువంటి వాడు. కలిమి అనగా ఉన్నతమైనటువంటి స్థితి, లేక అనేకుల మీద మనం హెచ్చుగా ఉండేటువంటి స్థితి. వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన నమ్ముకున్నటువంటి వారినట తలగా ఉంచుతాడు కానీ ఆయన తోకగా ఉంచేటువంటి దేవుడు కాదు. ఎందుచేతంటే సర్వ సంపదలు, సకలమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఆయన యొక్క చేతిలో మరి ఉన్నటువంటివిగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ మరి ఈ కీర్తన రాసేటప్పుడు ఈ 46వ కీర్తన కానీ లేకపోతే మనం చదువుకున్నటువంటి 28వ కీర్తన కానీ అక్కడ ఆనందంతో రాస్తూ ఉన్నాడు, ఇక్కడ మళ్ళా కష్టంతో రాస్తూ ఉన్నాడు. అక్కడ ఆనందం వల్ల అంటా ఉన్నాడు, ఆయన నాకు ఒక దుర్గముగా ఉన్నాడు, ఆయన నన్ను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు, ఎవరు వచ్చినప్పటికీ కూడా నన్ను ఓడించేటువంటి స్థితి నుంచి నన్ను దూరపరిచి నన్నే మరి విజయం పొందేటువంటి వాడుగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రార్థన అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మనమందరము కలిసి ప్రార్థన చేయాలి, మనమందరము కూడా ఆయన చేసేటువంటి ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని స్తుతించాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు లోతు యొక్క జీవితం మనకు తెలుసు. అబ్రహాముకు కలిమి బాగా ఉంది, మరి తమ్ముడు కాబట్టి, తమ్ముని యొక్క కుమారుడు కాబట్టి అబ్రహాము తన సొంత బిడ్డగా లోతును ఎంచుకొని ఉన్నటువంటి ఆస్తిని మంచి భాగం అంతా అతనికి ఇచ్చాడు. నీకు ఏ భాగం కావాలంటే ఆ భాగానికి వెళ్ళమన్నాడు. మరి అంతా కలిగి చూసుకున్నటువంటి అబ్రహాం గారు లోతు ఏం చేశాడంటే, చక్కగా పచ్చగా నీటి ఎద్దడి లేకుండా పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం నాకు కావాలి. ఏదా ప్రాంతం? సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. తన యొక్క జీవితం తాను జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము తన జీవితం తను జీవిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము తను ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ కూడా అక్కడున్న వారిని మార్చడానికి ప్రయత్నం చేశాడు అబ్రహాం. తన యొక్క కార్యాలను బట్టి, తన ప్రేమను బట్టి. లోతు మరి కలిగినటువంటి లోటు ఏంటంటే, లోతు అనగా లోటు అంటే అది అర్థం కాదు, కానీ ఆ పేరుని బట్టి నేను కాస్త యతిప్రాస కలిసేలాగా చెప్తా ఉన్నాను. ఈ లోతులో ఉన్నటువంటి లోటు ఏమిటంటే, ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతోటి కలిసిపోయేవాడు. అతను కలవటమే కాదు, తన యొక్క కుటుంబీకులను కూడా కలిసిపోయేలాగా చేసి వాళ్ళకు ఉండేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా పాటిస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు మరి 10 మందికి పైగా రాజులట
10 మందికి పైగా పరిపాలకులు లోతు మీదకి యుద్ధానికి వచ్చారు. లోతు మీదకి యుద్ధానికి వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మరి దొంగిలించి పట్టుకెళ్ళిపోయారు, అనగా కొల్లగొట్టి పట్టుకెళ్ళిపోయారు. ఈ కొల్లగొట్టి పట్టుకెళ్ళిపోయిన వాటిలో ఏమున్నాయో తెలుసా? ఒకసారి మనం వాక్యాన్ని చూస్తే ఆదికాండం 14వ అధ్యాయం 16వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను, ఇక్కడ నలుగురు ఉన్నారు. లోతును కూడా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతమందితో వెళ్ళాడు తెలుసా? వాళ్ళు దాదాపు 10 మంది పైన రాజులుండి చాలామంది వందల సంఖ్యలోనేమో మరి వాళ్ళకి యుద్ధం చేసేటువంటి వారు ఉంటే వారందరినీ కూడా అధిగమించి అబ్రహాం గారు 318 మందిని, ఎంతమంది ఉన్నారు? 318 మందిని వెంటేసుకొని యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓడించి ఎంత గొప్ప సామర్థ్యాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేత అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి దేవుడు సమస్తము కూడా సాధ్యపరిచాడు. అంటే మనం ఇంకా నేరుగా చెప్పుకోవాలంటే హెబ్రీ పత్రికలో ఉన్న మాట ప్రకారంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, అనగా నీతి కార్యాలు కలిగినటువంటి వారి వెంట దేవుడు ఉంటాడు అనేటువంటి ఆ గొప్ప ఉపమానాన్ని అక్కడ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా చదువుతారా ఒకసారి ఆ మాట? మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని, చాలమ్మా, అనగా లోతు యొక్క ఆస్తి ఏముంది ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి మరలా మనం 14వ అధ్యాయం 16వ వాక్యంలోకి వస్తే, అతని ఆస్తి యావత్తు, ఇక ఏమీ మిగల్చలేదు, వెండి బంగారము పండిన పంటలు సమస్తం. దాంతోపాటుగా ఎవరిని తీసుకెళ్లారట? స్త్రీలను కూడా తీసుకుపోయారట. అనగా లోతు కుటుంబీకులు కూడా అందులో ఉండిపోయారు. లోతు యొక్క బంధువర్గం అంతా ఉండిపోయింది, లోతు పరివారం అంతా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈయన మీదకి యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి నల్లవాళ్ళు, అనగా మనకు ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని బాగా నల్లగా ఉంటారు. ఎందుచేతంటే వాళ్ళు భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటారు కాబట్టి మనకి 12 గంటలకు వచ్చేటువంటి ఎండ వాళ్ళకి 8 గంటల నుంచే కనపడుతుంది. అక్కడ 12 గంటలు అయ్యేసరికి 50 డిగ్రీలు 60 డిగ్రీల వరకు వచ్చేస్తుంది. ఆ వేడి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరం అంతా కూడా నల్లగా తయారవుతుంది. దానికి కూడా మనకు ఒక కారణం ఉంది. ఏంటంటే మన శరీరంలో మరి కొన్ని కణాలు ఉంటాయి. ఈ పై చర్మంలో 7 పొరలు ఉండేటువంటి యొక్క చర్మంలో పై పొరల్లో మెలనోసైట్స్ అని అంటారు. మెలనోసైట్స్ అంటే రంగు కణాలు. మన ఎండలోకి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే ఎలా వ్యాకోచించింది, ఆ చక్కగా మనకి ఆ వేడి మన శరీరానికి తగలకుండా కాపాడుతూ ఉంటాయి. తెల్లగా ఉన్నటువంటి వాడిని, అమెరికా వాడిని తీసుకొచ్చి మన ఇండియాలో మరి సమ్మర్లో కనుక 2 సార్లు కనుక ఒక గంట సేపు రోడ్డు మీద తిప్పితే ఆడి పని అయిపోద్ది. ఏమవుతుంది? ఒళ్ళంతా పగిలిపోద్ది, ఎక్కడి నుంచో రక్తాలు వచ్చేస్తూ ఉంటాయి, పెదాల్లో నుంచి కాళ్ళల్లో నుంచి. ఎందుకంటే శరీరంలో వాళ్ళకి కాపాడేటువంటి కణాలు ఉండవు, మనకి మరి సరిపడినన్ని ఉంటాయి. ఆఫ్రికా దేశంలో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ తల ఎలా ఉంటుందంటే మీరు చూస్తే ఒక కుండ బోర్లించినట్టుగా కనిపిస్తుంది, కానీ ఒక వెంట్రుక పట్టుకొని లాగితే ఇంతంత పొడుగు ఉంటుంది వాళ్ళ వెంట్రుక. ఎందుకంటే ఆ వేడికి అవన్నీ కూడా కుంచుకుపోతాయి. కానీ ఇక్కడ లోతుకు సంబంధించినటువంటి వారు, అబ్రహాముకు సంబంధించినటువంటి వారు ఎలాగుంటారంటే ఇశ్రాయేలు జనాంగం, వారు హెబ్రీ జనాంగం. ఈ హెబ్రీలు ఎలా ఉంటారంటే అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఒకలాంటి నీలిరంగు కళ్ళతోటి ఉంటారు. అంతేకాదు వాళ్ళ యొక్క జుట్టు అంట చాలా బారుగా ఉంటుంది. స్త్రీలు చాలా అందమైనటువంటి వారు. అందుచేతే వాళ్ళకి ఏంటంటే ముసుగు వేసుకునేటువంటి ఒక ఏర్పాటు, ఒక అలవాటు చేశారు వాళ్ళకి. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ 10 మంది లేక అంతకంటే ఎక్కువ మంది రాజులు మూకుమ్మడిగా వచ్చి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఉన్నటువంటి దాన్ని అంతటినీ కోల్పోయి మరి వాళ్ళు కొల్లగొట్టుకొని పోయారట. అనగా మనకు అనేక సందర్భాల్లో దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని కూడా సాతానుడు కొల్లగొట్టేస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆత్మీయత కొల్లగొడతా ఉంటాడు, మనలో ఉండేటువంటి ప్రేమ కొల్లగొట్టేస్తూ ఉంటాడు, మనలో ఉండేటువంటి సర్వాన్ని కూడా, మన ఆస్తిని కూడా చివరికి కొల్లగొడతా ఉంటాడు. మనకి యోబు ఒక ఉదాహరణగా కనపడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడా మనము కనుక ధైర్యముతో ప్రభువు కొరకు నిలవబడగలిగితే
ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఒకడున్నాడు. మనం నమ్ముకున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయనే మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ నమ్మికతోటే మరి యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనే నాకు కీడెము, ఆయనే నాకు రక్షణ, నా ఆశ్రయదుర్గం. దుర్గం అనగా కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. ఆ కొండ మీదకి రావాలంటే ఎవడైనా శత్రువు చుట్టూ ఏముంటుందంటే ఒక గోడ ఉంటుంది, మధ్యలో కందకం ఉంటుంది, కందకం నిండా నీళ్లుంటాయి, మరొక గోడ ఉంటుంది, అక్కడ కందకం ఉంటుంది, మళ్ళా గోడ కడతారు. ఈ కందకాలన్నీ దాటుకుంటూ రావాలి. అనగా సామాన్యంగా ఒక రాజు నివసించడానికి కట్టుకునేటువంటి నివాసమే అంత పకడ్బందీగా ఉంటే, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువు మన కొరకు ఇంకా మంచి మరి రక్షణ ఏర్పాటు చేశాడు. అదే దావీదు కలిగినటువంటి మరి అవిశ్వాసం. ఇక్కడ లోతుకు సంబంధించినటువంటివన్నీ అనగా లోతుని ఎత్తుకెళ్ళిపోయారు, అతని యొక్క ఆస్తిని ఎత్తుకెళ్ళిపోయారు, అతనికి సంబంధించినటువంటి స్త్రీలను ఎత్తుకెళ్ళిపోయారు. అంతేకాదు మరి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మరి వారు ఎత్తుకుపోతుందట. అబ్రహాము మాట విననటువంటి, లోబడనటువంటి లోతు పక్షంగా యుద్ధం చేశాడు. ఈ దినాల్లో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు కూడా అనేక సందర్భాల్లో మనం పక్కకు తరుగుతూ ఉంటాం, అనేక సందర్భాల్లో దారి తప్పుతూ ఉంటాం, అనేక సందర్భాల్లో మరి చివరికి పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు దమస్కు యొక్క వీధిలో పడిపోయాడు. తన యొక్క వాహనం ఆ గాడిద మీద నుంచి పడినప్పుడు కళ్ళన్నీ కూడా మరి పొరల చేత కప్పబడినటువంటి సందర్భంలో దేవుని స్వరాన్ని వింటూ ఉంటే ఆ స్వరము దేవుని స్వరమని గ్రహించి, ప్రభువా నీవు ఎవడవు అని అడుగుతా ఉన్నాడు. ప్రభువా నీవు ఎవరవు? మన కొరకు ఆయన ఏదో ఒక రకంగా మనల్ని మరలా ఆయన వైపు త్రిప్పుకోవాలి. అబ్రహాము అంతగా లోతును ప్రేమించినప్పటికీ కూడా అబ్రహాములో ఉన్నటువంటి ప్రేమను గ్రహించలేనటువంటి వాడుగా లోతు ఉంటూ ఉండగా, లోతుకు ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు. లోతుకు మరి బుద్ధి రప్పించాలనుకుని ఇప్పుడు లోతు మీదకి ఏం చేశాడంటే అన్యులైనటువంటి రాజులను అక్కడ యుద్ధానికి పంపించాడు. లోతు ఓడిపోయాడు, లోతు చెరగొనిపోబడ్డాడు, లోతు యొక్క సంబంధీకులైనటువంటి స్త్రీలు చెరగొనిపోబడ్డారు. లోతుకున్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తి కూడా మరి చెరలోకి పట్టుకుపోతే 318 మందిని మాత్రమే వెంట పెట్టుకొని అబ్రహాం ఏం చేశాడంటే ఒక గొప్ప విజయాన్ని మరి సాధించి లోతు కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా మరలా తిరిగి లోతుకు అప్పగించినటువంటి వాడుగా అబ్రహాం కనపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మన తోటి విశ్వాసులైనటువంటి వారు లేకపోతే మన పొరుగువారు ప్రభు యొక్క మార్గంలో నుంచి ప్రక్కకు తప్పిపోతూ ఉన్నప్పుడు వారి పక్షంగా మనం ప్రార్థన చేయాలి. వారి పక్షంగా వారిని అంటే మన భాషలో ఏమంటామంటే కౌన్సిలింగ్ అంటాం దాన్ని. కౌన్సిలింగ్ మంచి తర్ఫీదు, ఒక గొప్ప తర్ఫీదును వాళ్ళకి ఇచ్చి మరలా ఆ లైన్లో పెట్టాలి, వాళ్ళని లైన్లో పెట్టాలి. అనగా మంచి మార్గంలో నడిపించాలి. మార్గదర్శకత్వాన్ని మనం ఇవ్వాలి. మార్గదర్శకత్వాన్ని ఇస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మార్గదర్శకత్వంలో వచ్చినటువంటి వాడు మరలా పాత ఆస్తితోటో పాత దానితో ఆనందపడతాడు, కానీ మనకు దేవుడు ఇంకా అధికంగా ఆశీర్వాదం ఇస్తాడు. 15వ అధ్యాయం 1వ వాక్యంలో ఆదికాండం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇది జరిగిన తరువాత, ఏది జరిగిన తర్వాత? లోతు పక్షంగా అబ్రహాము యుద్ధం చేసి లోతు కోల్పోయినటువంటి సమస్తాన్ని లోతుతో సహా మరలా తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు లోతు బాగానే సంతోషంగా ఉన్నాడు ఆయన ప్రాంతంలో. అబ్రహాము గారికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. అబ్రహాముకు దేవుడు మరలా అభయం ఇస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇది జరిగిన తరువాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాముకి ఇంకా సంతానం లేదు, వాగ్దాన సంతానం లేదు కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటా ఉన్నాడు ఆయన? అబ్రామా భయపడకుము, నేను నీకు కీడెము, నీ బహుమానము అత్యధికమగునని ఒక గొప్ప అభయాన్ని దేవుడిస్తా ఉన్నాడు అబ్రాముకు. ఇంకా కిందకు వచ్చేసరికి మళ్ళా అబ్రాం గారు లోక సంబంధంగా నిస్త్రాణ కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. దేవుడు ఒకరి పక్షంగా అనగా దీనుల పక్షంగా, అవసరాల్లో ఉన్న వారి పక్షంగా మనం గనక సహకరిస్తే దానికి మనం రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు.
ఆ 12వ అధ్యాయంలో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన మాటే మరలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు కేడెముగా ఉంటాను, నీవు భయపడవద్దయ్యా అబ్రహాం, నీవు భయపడవద్దు, నువ్వు చేసేటువంటి అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నావు, నీకు నేను గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాననేటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన మరి అభయంస్తూ ఉన్నాడు. ఏమనంటే భయపడకము. ఏమంటున్నాడు? ఎందుకు భయపడద్దు అంటున్నాడు? అబ్రాహాము మిగిలిన ఆస్తి గలవాడు, ఈ ఆస్తికి కర్త కావాలని ఆలోచన కలిగినటువంటి వాడుగా ఎన్నోసార్లు కుమిలిపోతూ ఉన్నాడు. ఆ గృహంలో సంతోషం లేదు. నేను గత వారం అనుకుంటా చెప్పినట్టున్నాను మన మందిరంలో, అబ్రహాము అన్ని సందర్భాల్లో కూడా విందులు చేయించేవాడట. ఎన్నో విందులు చేయించేవాడు, కానీ తన ఇంటి వారి కొరకు మాత్రం ఎప్పుడు కూడా విందు చేయించలేదు. ఎప్పుడు చేయించాడు విందు? ఎప్పుడు చేయించాడు? ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఇంటి వారితో సహా అందరికీ కూడా మామూలు విందు చేయలేదండి, గొప్ప విందు చేశాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలాలు మరి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు అబ్రహాములాగే కరువు కాలం వచ్చినప్పుడు ఆయన గెరారు ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్ళి ఆ గెరారు ప్రాంతంలో నివాసం ఉందామని ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి రాజులు ఆయన మరి అబ్రహామును చూచారు, క్షమించండి ఇస్సాకును చూచారు, ఇస్సాకు యొక్క భార్యను చూచారు. అక్కడ 24వ అధ్యాయం 63వ వాక్యంలో రెబెకాను గురించి ఏమంటారంటే, అక్కడ ఆమె మిక్కిలి చక్కనిది. ఇక్కడ కూడా అంటాడు ఏమనంటే ఆమె మిక్కిలి అందమైనదని. ఈ యొక్క గెరారు రాజు, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆమెను చూస్తే అక్కడ అనుకుంటా ఉన్నారు ఏమనంటే, నా కుటుంబానికి నాకేదో ఆపద వచ్చేలాగా ఉందనుకొని ఈ రెబెకాతో అంటా ఉన్నాడు, నువ్వు నా సహోదరు అని చెప్పమ్మా అన్నాడు. ఈ రీతిగా అది అబ్రహాముకు కూడా అలాంటి చేదైనటువంటి అనుభవం వచ్చింది. ఇక్కడ ఇస్సాకు యొక్క భార్యనైతే తీసుకుపోలేదు, కానీ అబ్రహాం భార్యను రాజుగారి ఇంట్లోకి తీసుకెళ్తేనట అక్కడ ఏం జరిగిందంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి గర్భాలన్నీ కూడా దేవుడు మూసిపడేశాడట. జరిగిపోతూ ఉంది కాలం, ఒక్క గర్భం కూడా ఫలించటం లేదు. వారి తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ తప్పులు తెలుసుకొని వెంటనే షేరాను విడిచిపెట్టగా మరలా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా ఆ ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాడు. అనగా మన ద్వారా దేవుడు అనేక మందికి ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఆశ కలిగినటువంటి మరి ప్రభువు యొక్క ఆ కోరిక మనం తీర్చగలిగితే, ఈ లోకంలో మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభువు యొక్క కోరిక మనం నెరవేర్చగలిగితే, అది పరలోకములో ఎంతో సంతోషకరమైనటువంటి స్థితి. గెరారు ప్రజలట రాజుగారు మొదలుకొని సామాన్యమైనటువంటి ప్రజల వరకు కూడా వ్యభిచారులుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇక వారిలో లేనటువంటి దురలవాటు అంటూ లేదు. ఇలాంటి స్థితిలో కూడా కేవలము ఇస్సాకు దేవునిపై ఆధారపడి, కేవలము ఇస్సాకు దేవుని మీద తన యొక్క కష్టాన్ని అంతటినీ కూడా మరి పెట్టుకున్నటువంటి వాడుగా ఉండి, దేవునికి లోబడినటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ తనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆ స్వాస్యాన్ని కూడా ఆయన చేపట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే అబ్రహాము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి మార్గాన్ని కూడా ఇస్సాకు నడిచిన వాడుగా, మన పితరులు నడిచినటువంటి ఆ మంచి మార్గంలో మనం కనుక నడవగలిగితే మనకు కూడా ఆయన ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 28వ అధ్యాయంలో ఒక మాట మనకి ఇస్సాకును బట్టి తెలియజేయబడతా ఉంది. 28వ అధ్యాయం 24వ వాక్యంలో, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకుము. అక్కడ అబ్రహాముకి ఏమైతే భయపడకయ్యా నేను నీకు కేడెముగా ఉన్నానన్నాడో, ఇక్కడ మరి ఇస్సాకు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ప్రభువు నోట్లోంచి వచ్చే మాట. ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు కానీ విశ్వాసులకు కానీ ఉన్నటువంటి సర్వజనాంగానికి కూడా చెప్పిన మాట ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉంటాను. ఇక్కడ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దగ్గర నుంచి ప్రయాణం అవుతోంది ఈ మాట. ఇదిగో ఇది మన కొరకు కూడా దాచిపెట్టబడింది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉండాలి అని అంటే
అబ్రహాం పేరుకి ముందు ఒక మాట పెడతా ఉన్నాడు దేవుడు, ఏంటది? దాసుడు. మనం చాలా పెద్ద సీట్లు కోరుకుంటూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద హెచ్చైనటువంటి స్థాయి మనం కోరుకుంటాం. కానీ అబ్రహాం అలాంటి స్థాయి కోరుకోలేదు. దేవుని దగ్గర అబ్రహాము కోరుకున్నది ఏంటో తెలుసా? నేను నీ యొక్క పాద సేవకుడను, నేను నీ దగ్గర ఉండేటువంటి ఒక దాసుడిని మాత్రమే, నేను నీ దగ్గర దాసరకం చేస్తాను, నేను ఒక పనివాడిని అంటా ఉన్నాడు ఆయన. అక్కడ అంటాడు చూడండి, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. అనగా అబ్రహాము నడిచిన మార్గములో చివరకు తన యొక్క కుటుంబానికి నష్టము కలిగినప్పటికీ కూడా ఇస్సాకు నడిచాడు. ఇస్సాకు మరి తన భార్యను ఎవరు ఎత్తుకెళ్ళలేదు, కానీ తనని మరి కలిసి జీవిస్తున్నటువంటి సందర్భంలో రాజుగారు అంతఃపురంలో నుంచి చూచట, నువ్వెందుకు నాకు నిజం చెప్పలేదు, నువ్వెందుకు నాకు నిజం చెప్పలేదు? నిజమే, ఆ నిజాన్ని దాచిపెట్టడానికి కారణం ఏంటంటే తనకేమన్నా ప్రాణాపాయం ఉంటుందేమని భయపడ్డాడు. ఆ నిజాన్ని గ్రహించినటువంటి దేవుడు అడిగాడే కానీ ఇస్సాకును ఏమాత్రము కూడా శిక్ష విధించలేదు. కానీ నా దాసుడైన అబ్రహాముకు ఏ రీతిగా తోడై ఉన్నానో నీకు కూడా నేను అదే రీతిగా తోడై ఉంటాను. అంతేకాదు, ఇస్సాకు అబ్రహాము నడిచిన మార్గంలో నడిచాడు. ఇస్సాకు మార్గంలో ఆయన కుమారుడైనటువంటి యాకోబు కూడా నడుస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క మాటకు లోబడి అబ్రహామును బట్టి ఇస్సాకు పొందాడు, ఇస్సాకును బట్టి యాకోబు కూడా పొందుకుంటా ఉన్నాడు. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నేను అందుకే వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు మనల్ని ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే, దేవుడు మనల్ని ఒక్కసారి పేరు పెట్టి పిలుచుకుంటే, దేవుడు మనల్ని ఒక్కసారి ఆయన యొక్క నామములో ప్రతిష్ఠ చేసుకుంటే, నీ ద్వారా ఆయన నెరవేర్చుకోదలిచిన కార్యం జరిగించే వరకు కూడా నువ్వు ఒకవేళ అటు ఇటు పరిగెత్తినా, ఒకవేళ దేవుని పని కొరకు నువ్వు ఒకవేళ చాటు ముఖం వేసినప్పటికీ కూడా, నీవెక్కడున్నప్పటికీ కూడా నిన్ను పట్టుకొని లాక్కొచ్చి ఆ పని చేయించుకుంటాడు. అవసరమైతే అన్యజనులతో కూడా నీకు బుద్ధి చెప్పిస్తాడు, ఎవరికి చెప్పించాడు బైబిల్ అలాగా? ఎవరండి? యోనాకు చెప్పిస్తూ ఉన్నాడు. వాడు అడుగు భాగానికి పోయి శుభ్రంగా సుష్టిగా భోంచేసి ఎప్పటికీ కనపడకూడదు అనుకున్నాడు. ఒకవేళ నువ్వు సముద్ర గర్భంలో దాక్కున్నా, ఆకాశ మండలంలో విమానంలో దాక్కున్నా, నీ గదిలో నువ్వు తలుపు వేసి దాక్కున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను గుర్తించేటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. అందుకే అంటాడు, నేను నీతో చెప్పిన వాగ్దానము నెరవేర్చు వరకు నిన్ను ఏమాత్రము కూడా విడువను, నిన్ను నేను నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. ఎంతో సుదూర ప్రయాణం చేశాడు యాకోబు. ఎన్నో సంవత్సరాల పాటు మరి అక్కడ బానిసత్వం కింద, అనగా మామగారి కింద పనిచేశాడు. ఒక కోరిక కోరితే ఆయన మోసం చేసి మరొక చేశాడు. అయినప్పటికీ కూడా తాను నమ్ముకున్నటువంటి దేవుడు, తన యొక్క తల్లిదండ్రులు లేక తన పితరులు అనుసరించినటువంటి ఆ దేవుని యొక్క మార్గంలో నేను నడిచాడు. అనేక ఆశీర్వాదాలు పొందాడు. ఇదిగో యాకోబు నుంచి వచ్చినటువంటి ఏదో ఒక వర్గంలో, ఆ 12 గోత్రాల్లో ఏదో ఒక వర్గానికి మనం చెందినటువంటి వాళ్ళంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, ఇస్సాకు దేవుని యందు సంపూర్ణ విధేయత విశ్వాసం చూపించాడు, యాకోబు దేవునితో పాటుగా తన తల్లిదండ్రుల యొక్క మాట కూడా లోబడి ఆ రీతిగా నడిచినటువంటి వాడుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 4వ ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మోషే 40 ఏళ్ళ వరకునేమో అంతఃపురంలో ఉన్నాడు. 40 ఏళ్ళేమో ఆయన అనేకమైనటువంటి విషయాలన్నీ నేర్చుకొని ఒక 40 ఏళ్ళ పాటు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. 3 4 ఎంతండి? 12, 120 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఆయనకు తెలిసిపోతా ఉంది నేను చనిపోతాను అనేసి. వెంటనే ఆయన దగ్గరట 40 సంవత్సరాల ప్రాయంలో జాయిన్ అయ్యాడు ఒక ఆయన. ఎవరైనా? యెహోషువని పిలిచి ఒక చక్కటి మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువతో చెప్తా ఉన్నాడు, యెహోషువ, నా కాలం సంపూర్ణమైపోయింది, ఇక నేను దేవుని యొక్క పిలుపు అందుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది, నాకు తెలుస్తూ ఉంది ఆ విషయం. కాబట్టి ఇదిగో ఈ ప్రజలను నడిపించేటువంటి బాట, ఈ ప్రజలు నడిపించేటువంటి కార్యం నీ చేతిలో పెడతా ఉన్నాను.
నీ చేతిలో పెడతా ఉన్నాను. నేను 40 సంవత్సరాలు వీళ్ళతో తిరిగాను, వీళ్ళని నడిపించాను, వీళ్ళన్న మాటలన్నీ పడ్డాను. ప్రభు నామం నిమిత్తమే నేను ఇవన్నీ పడ్డాను. ద్వితీయోపదేశకాండంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 5వ వాక్యం ఆఖరు భాగంలో అంటాడు, యెహోషువని పిలిచి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత మంచి మాట అండి. నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండయ్యా. 6వ వాక్యం అంటాడు, భయపడకుడి. అబ్రహాముకి ఏ మాట చెప్పాడో, ఇస్సాకుకి ఏ మాట చెప్పాడో, యాకోబుకి ఏ మాట చెప్పాడో, మోషేకు ఏ మాట చెప్పాడో, ఈ మోషే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉండి, ఇదిగో ఈ దినాన యెహోషువతో కూడా చెప్తా ఉన్నాడు అంటే భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటా ఉన్నాడు? ఇంకా దాటబోయేటువంటిది చాలా తక్కువ దూరం ఉంది. అయినప్పటికీ నువ్వు అనేక మంది శత్రువులను ఎదుర్కోవాలి. యెహోషువ కట్ట ఈ పని అప్పగించినప్పుడు 40 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత మరొక 40 సంవత్సరాలు మోషే గారితోటే తిరిగాడు. మోషే ఏ పని చెప్తే పని చేశాడు. నేనే లీడర్ అని పైకి ఎక్కలేదు. ఏ పని చెప్తే పని చేశాడు. ఇప్పుడు యెహోషువ వయసు ఎంతో తెలుసా? ఎంతండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇదిగో 6వ వాక్యం గమనించినట్టయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవాయే. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. అనేకమైనటువంటి కష్టాలలో యెహోషువ నువ్వు ఒకవేళ తొందరపడతావేమో, నేను అనుభవించినటువంటి అంతా కూడా నీవు కూడా ఈ కొద్ది సమయంలోనే అనుభవించాలి. కాబట్టి నీకు ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? ఆఖరుగా ఒకే మాట చెప్తా ఉంటాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన నిన్నెన్నడూ విడువడు, ఎడబాయడు. ఇర్మియా గారు అంటాడు కదా, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడట మనల్ని. ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకొని నడిపిస్తాడట. అబ్బే నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు నన్ను నడిపించడం ఏంటి, నేనే నా మనవాడిని నడిపిస్తున్నాను అనుకుంటే కుదరదండి. విశ్వాసములో మనం ఇంకా చిన్నపిల్లలమే దేవుని దగ్గర. 7వ వాక్యాన్ని ఎవరైనా చదువుతారా ఒకసారి? 7వ వాక్యం, మరియు మోషే యెహోషువను పిలిచి ఎలా ఉండాలట? ఎందుకు నిబ్బరంగా ఉండాలి తెలుసా? ఈ నడవబోయేటువంటి ఆ కొద్ది దూరంలోనే అనేక మంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువుని మనం జయించాలంటే మనం ముందు ఎలాగుండాలి? మనోస్థైర్యంతో నిబ్బరంగా ఉండాలి. యెహోషువతో చెప్తా ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ఏం చేశాడట? ప్రమాణము చేశాడు. ఇందాకే చెప్పాను మీకు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేస్తే వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. ఎప్పుడు చేశాడు ఈ వాగ్దానం? ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడండి. అబ్రహామా, ఇసుక రేణువుల్లాగా నీ పిల్లలను చేస్తాను. అబ్రహామా, ఆకాశ నక్షత్రాల్లాగా నీ పిల్లలను చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. ఆయన ఇవ్వడానికి సిద్ధమే, కానీ తీసుకోవడానికి మన పరిశుద్ధత ఎంత ఉంది, మన ఆత్మీయత ఎంత ఉంది? 8వ వాక్యం అంటాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. భయపడొద్దు, తోడై ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీ యొక్క సమస్తమైనటువంటి ఆపదలలో, కష్టాలలో కూడా ఆయన నిన్ను మరి ఎడబాయకుండా ఉండేటువంటి వాడు. అబ్రాహాముగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం అబ్రాహాముతో మాట్లాడిందట. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము అంతే. అనగా ఆయనే వాక్యం, వాక్యమే ఆయన. అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు. మనకు అదే భరోసా. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారంటే, మరి తండ్రి అయినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇది మన విశ్వాసం. కుమారుని ద్వారా మన యొక్క మనవులు ఆలకిస్తాడు. ఇది మన విశ్వాసం. మన దగ్గర ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు కాపలాగా ఉన్నాడు. దావీదు గారు ఇంకా మంచి ఒక శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆలోచనతో కలిగిన వాడుగా ఉన్నాడు. అనగా అబ్రాహామును కాపాడాడు దేవుడు. అబ్రహాముగా ఉన్న తర్వాత కాపాడాడు. అతని యొక్క కుమారుడు ఇస్సాకును కాపాడాడు. అతని కుమారుడు యాకోబును కాపాడాడు. అతనిని 12 మంది బిడ్డలతో ఆశీర్వదించాడు. ఆ తదుపరి మోషే ద్వారా నా యొక్క సంతానాన్ని చెరలో నుంచి విడిపించాడు. యెహోషువకు వాగ్దానం చేశాడు.
ఇవాళ దావీదు గారు కూడా అదే వాగ్దానంలో, అదే వరవడిలో మరి పోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వంశావళిలో అంటే ఆదాము దగ్గర మొదలుకొని చివరికి వచ్చేసరికి అలాగా యేసు ప్రభువుతోటి ముగిసిపోతూ ఉంది అది. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి దావీదు గారు ఒక శ్రేష్టమైనటువంటి మరి నమ్మిక కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటి దావీదు కలిగినటువంటి నమ్మిక? 33వ కీర్తన 20వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, 33వ కీర్తన 20వ వాక్యంలో, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఇక్కడ కూడా మనమనే అంటా ఉన్నాడు, నేను అంటాంలే. నేను అని అంటే మళ్ళీ నా తర్వాత వచ్చేటువంటి తరాల్లో వాళ్ళు అనుకుంటారు ఏమనంటే ఇది దావీదు గారి మాటే, ఆయన ఉంచుకున్నాడు కదా, ఆయనతో వదిలేద్దాం అనుకుంటారు. కాబట్టి దినాన ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము యెహోవా నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం ఏమవుతుందట? సంతోషపడతా ఉందట. అప్పుడు పాడాలి మనం పాట. ఏం పాట అండి? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి సంతోషం పొంగుచున్నది. గుడ్. ఎప్పుడట? మనల్ని రక్షించుకున్నది మొదలుకొని అప్పుడే మన జీవితం స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఉన్నటువంటి జీవితం అంతా కాదది, లోక సంబంధ జీవితం, పాప జీవితం. ఆయన మనల్ని ఎప్పుడైతే రక్షించుకున్నాడో ఆ దినము నుంచి, అందుకే అంటాడు యోహాను గారు, మీరు నూతనముగా పుట్టిన శిశువులను పోలిన వారై. ఎలా ఉండాలి మనం? నూతనంగా పుట్టినటువంటి శిశువులను పోలిన వారై మలినము లేనటువంటి మనస్సుతో మన యొక్క ఆత్మీయ జీవితాలు మరి ముందుకు సాగించాలి. ఈ సంతోషముతోటే దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంతోషం అట మామూలుగా ఉండకూడదండి. శరీర సంబంధమైన సంతోషం కాదు మనం కలిగి ఉండాల్సిన సంతోషం, హృదయ సంబంధమైన సంతోషం కలిగి ఉండాలి. అనగా మన హృదయంలో నుంచి రావాలి ఈ సంతోషం. 84వ కీర్తన మరి 11వ వాక్యంలో దావీదు గారు అంటాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. ఆయనట మనల్ని ఎలా కాపాడుతాడట? సూర్యుని ద్వారా కాపాడుతాడట. సూర్యుడు లేకపోతే మనం కాపాడబడలేమా? ఈ 2 రోజుల నుంచి చాలా చల్లగా ఉంది. ఎంత తిట్టుకున్నామో మనం, ఎండగాస్తేనే బాగుంటుంది, ఎంత బాగుంటుందో అనేసి అని చెప్పని. వర్షం పడితే అనుకుంటాం ఏమనంటే ఎండగాయొచ్చు కదా అని, తీవ్రమైన ఎండగాస్తే అనుకుంటాం ఏమనంటే వర్షం రావచ్చు కదా అనేసి అని. జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను కాపలా కాస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపలా కాస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఘనత వహించిన వాడు, మనము కూడా ఘనపరచబడాలి. ఆ కింద వాక్యులు అంటాడు, ఆఖరు లైన్లో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న అబ్రహామును బట్టి నీతి అనేటువంటి మాట ఇక్కడ మరి దావీదు గారు చెప్తా ఉన్నాడు, యథార్థత. అనగా మానవుని యొక్క జీవితంలో, క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెహోషువ గారు కూడా మరి ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యంలో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యంలో, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో. నేను ఈ మాట కోసం ఈ మాట చదువుతూ ఉన్నాను. ఏ మనసుతో అనుసరించాడట? ఏ మనసు అట? నిండు మనస్సు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఈలోపు మీ పక్కింటి కాడి నుంచి ఇంకో పిల్లోడు వచ్చాడు. వీడు ఒక్కడే ఉన్నాడు కదా, ఒక గుడ్డు కోసి ఒక గుడ్డు వండి అరే వీడు కూడా వచ్చాడు కదా అని అది సగం చేశారనుకోండి, ఆడేం చేస్తాడు? ఆడు అనుకుంటాడు, అమ్మ గుడ్డు ఉడక పెడతా ఉంటే ఇది నాదే అనుకుంటాడు. పక్క పిల్లోడికి సగం ముక్క షేర్ చేస్తే అది సంపూర్ణంగా లేదు, నాకేమీ వద్దు అంటాడు. జాగ్రత్తగా గమనించాలి. మరి ఒక చిన్న బిడ్డ ఒక గుడ్డు విషయంలోనే అలాగంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా ఏం కోరుకుంటా ఉన్నారో తెలుసా? మన హృదయం పూర్ణమైనటువంటి రీతిలో, పాత నిబంధనలో కానీ లేక క్రొత్త నిబంధనలో కానీ ఇంచుమించు 4-5 సార్లు ఈ మాట కనపడతా ఉంటుంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. ఇక్కడ నిలబడినప్పుడు మాట్లాడటం కాదు, లేకపోతే కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నప్పుడు సాక్ష్యాలు చెప్పడం కాదు, కానీ మన యొక్క క్రియలలో నీతి కలిగిన క్రియలు ఉండాలి. యథార్థతతో కూడినటువంటి మాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అప్పుడే మనం దేవుని యొక్క నామాన్ని నిండు మనస్సుతో
అనుసరించగలిగినటువంటి వారంగా మనం కనపడుతూ ఉంటాం. అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం అండి! మోషే అంతటి వాడు యెహోషువకి ఆ సాక్ష్యం చెప్తా ఉన్నాడంటే, దేవుడేమో మోషే గురించి చెప్పాడు, మోషే యెహోషువ గురించి చెప్తా ఉన్నాడు. నిండు మనసుతో నీవు అనుసరించావు కాబట్టి నీవు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఇస్తాను. ఈ దినాన మరి సుధీర్ కుటుంబానికి దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. ఏంటో తెలుసా? నీవు ఇది మొదలుకొని ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలు వద్దు మనకి, ఇంతకుముందు ఏం జరిగిందో మనకు వద్దు, పాత విషయాలు గతించిపోయిన, ఇదిగో సమస్తము నూతనం. ఈ దినం నుంచి కుటుంబం అంతా కూడా ఏం చేయాలి తెలుసా? నిండు మనస్సుతో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క యెహోషువ కూడా 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటాడు ఏమనంటే, నేను 40 సంవత్సరాలప్పుడు పిలువబడినప్పుడు ఎంత బలంగా ఉన్నానో అంతే బలముతో. మోషే కూడా అదే చెబుతూ ఉన్నాడు, నేను పిలువబడినప్పుడు ఎంత బలంగా ఉన్నానో అంతే బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది శరీర సంబంధమైనటువంటి బలం కాదు, వారిద్దరూ కలిగినటువంటిది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన బలం. సామెతల గ్రంథంలో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా తెలియజేస్తూ ఉంటాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన భూమిని 11 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుందట. ఎవరిని సేద్యం చేయాలి? మరి మనకున్న భూమిని సేద్యం చేయట్లేదా మనం? మన కుటుంబ వ్యవస్థలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేక ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన యొక్క కర్తవ్యాన్ని మనం క్రమమైనటువంటి రీతిలో నిర్వర్తించగలిగితే, మన కుటుంబాన్ని మనం అంటిపట్టుకొని జీవించగలిగితే, మన బిడ్డల కొరకు మనము సమర్పణ కలిగి పని చేయగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, కింద వాక్యులు అంటాడు, వ్యర్థమైన వాటిని అనుసరించి వాడట బుద్ధి లేనివాడు. నీ భూమిని నువ్వు సేద్యపరచుకోవాలి. అప్పుడైతే నువ్వు నీ భూమిని సరిగా సేద్యపరచడం లేదో, ఇందులో ఉన్న ఆంతర్యాన్ని నేను పూర్తిగా వివరించను కానీ జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు, నీ భూమిని నువ్వు సేద్యం చేసుకోకపోతే పంట కాలంలో నీ చేతికి ఏమొస్తాయి? తప్ప గింజలు వస్తాయి, పనికిరాని గింజలు వస్తాయి. నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి వాటిలో నీవు కనుక క్రమమైనటువంటి రీతిలో, అనగా నీతి యథార్థతతో నీ యొక్క కుటుంబ వ్యవస్థలో నీ కుటుంబ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నీకు వచ్చేటువంటివన్నీ కూడా మెరుకులైనటువంటి గింజలే నీకు వస్తూ ఉంటాయి. ఇది దేవుని యొక్క వాక్యం ద్వారా సొలొమోను గారు చెప్తా ఉన్నాడు. అప్పటి వరకు దేవునితో ఆశీర్వదించబడ్డాడు, కొన్ని కారణాల వల్ల కాస్త ప్రక్కదారి పెట్టాడు. ఇప్పుడు ఆయనకు వచ్చేవన్నీ కూడా ఏ గింజలు వస్తూ ఉన్నాయి? తప్ప గింజలు వస్తూ ఉన్నాయి, పనికిరానటువంటి పుల్లు వస్తూ ఉంది. అప్పుడు మరలా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నాడు, నేను దేవుని పక్షంగా ఉన్నప్పుడు నా స్థితి ఎలాగుంది, ఇప్పుడు దేవుని నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలాగైపోయిందట. వ్యర్థమైన వాటి యందు అనుసరించేటువంటి వాడట. వాడికి ఒకటే పేరు పెట్టాడు, ఎవడవాడు? బుద్ధి లేనివాడు. నీ కుటుంబాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా క్రమపరచుకోలేకపోతే నువ్వు బుద్ధి లేనిదాను, లేక బుద్ధి లేనివాడు, అంతే. అది ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడైనా కావచ్చు. జాగ్రత్త. దేవుడట విక్రించబడ్డట. మనం ఏ పంట విత్తుకుంటే అంతే. మనం కనుక నెగ్లెక్ట్ చేస్తాం, మనం కనుక దాన్ని కనుక సరైనటువంటి రీతిలో సేద్యపరచుకోకపోతే అది మన చేతిలోంచి తీసి అవతల పడేస్తాడు. అక్కడ పంట కోద్దాం అనుకుంటాం, అది ఏమీ మనకు దొరకవు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుచేత ఇంత కఠినమైనటువంటి మాట మరి జ్ఞానిని సొలొమోను తెలియజేస్తా ఉన్నాడు తెలుసా? యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక చక్కటి మాట ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యంలో, మీరు వెలుగు సంబంధులగునట్లు జాగ్రత్తగా వినాలి. మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగుండగానే ఈ కట్టెలో నీ ప్రాణం ఉండగానే నీ ఆత్మను నువ్వేం చేసుకోవాలంటే శుద్ధీకరించుకోవాలి. వెలుగు యందు విశ్వాసం ఉంచుడని ఎవరితో చెప్తా ఉన్నాడు? శిష్యులతో చెప్తా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరితోటి చెప్తా ఉన్నాడు. వెలుగు అనగా ఆది యందు వాక్యం ఎలాగుందో, ఆది కాండంలోకి వెళ్తే వెలుగట ఎప్పుడు కలిగింది? చీకటిని పారద్రోలిన తర్వాత. వెలుగును చీకటిని దేవుడు వేరు చేసేసాడు. చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు, అక్కడికి వెళ్ళాలంటే భయం.
పగలకు మాత్రం వెలుగని పేరు పెట్టాడు. అక్కడికి వెళ్ళాలంటే సంతోషం, ఆనందం. ఆ వెలుగే మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభు. 3వ యోహాను పత్రికలో కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వాక్యం అంటాడు, ప్రియుడా ప్రియుడా చెడు కార్యమును కాక. ఏ కార్యం అట? చెడు కార్యమును కాక. మంచి కార్యాలు చేద్దామనే ఉంటుంది అప్పుడప్పుడు, మంచి కార్యాల కొరకు తాపత్రయపడాలనే ఉంటుంది అప్పుడప్పుడు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ ఈ మంచి కార్యాలను చేయలేకపోతాం, మనం చెడు కార్యాలకు పోతూ ఉంటాం. ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. జాగ్రత్తగా వినాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. గ్రంథం మన దగ్గరే ఉంటుంది, బైబిల్ మన దగ్గరే ఉంటుంది, వాక్యాలన్నీ కంటతా వచ్చేస్తూ ఉంటాయి, పాటలన్నీ పాడుతూ ఉంటాం. కానీ మన ఆలోచన అంతా కూడా ఎవడికి ఎలా కీడు చేయాలి, మనం ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయం, ఎక్కడ ఏ పని చేయకూడదో ఆ పని చేస్తూ ఉంటాం. అందుచేతే అలాంటి వారికి ఇందాక మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో అంటాడు కదా, వాడట బుద్ధిహీనుడట. మంచి కార్యాన్ని చేయటం ఎరిగి నుండి చేయనటువంటి వాడికట దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. అలాంటి శిక్షలు అప్పుడప్పుడు మనకిచ్చి మరలా లైన్లో పెట్టుకుంటూ ఉంటాడు, ఆయన దారిలో మరి పెడతా ఉంటాడు. ఎందుకు? మనం ప్రభు యొక్క మాదిరి, ప్రభు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యం అంటాడు, దావీదు యొక్క విశ్వాసాన్ని ఇక్కడ మరొకసారి మనం గమనించాలి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యంలో, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడు. ఎక్కడ చూసినా బైబిల్లో 3 మాటలండి. ఒకటి నీతి, యథార్థత, న్యాయం. నీతి, యథార్థత, న్యాయం. ఈ 3 అనుసరించేటువంటి వాడికట ఇక ఈ లోకంలో తిరిగి ఉండదు, పరలోకంలో కూడా ఆయన హక్కున చేర్చుకొని మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉంటాడు. ఇందాక మనకి మరి జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. 28వ కీర్తన 8వ వాక్యం అంటాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే నీతి కార్యాలు కలిగినటువంటి వారుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా జీవిస్తారో, ఈ 3 లేకపోతే మన జీవితం శూన్యం. అలాంటి వారికట చూడండి, ఆయన అంటాడు అక్కడ, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. అనగా నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, న్యాయము కలిగిన వాడు మన రక్షకుడైన ప్రభువు. ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటా పేరు? ఏంటట? క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అలాంటి పేరు ఇవ్వడానికి మనకి ఇష్టపడతా ఉన్నాడు. అనగా క్రీస్తుతో సహపాలి భాగస్థులుగా, క్రీస్తు ప్రభువుతో సమానమైనటువంటి స్థాయి మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓకే, దావీదు గారు ఏమంటా ఉన్నాడంటే 76వ కీర్తన 26వ వాక్యం అంటాడు, నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయినను. ఈ శరీరము లోపల ఉన్నటువంటి నా ఆలోచన ఒకవేళ క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము, స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆయనే నన్ను నడిపించేవాడు, ఆయనే నా కోట, ఆయనే నా రక్షణాధారము. నన్ను ఎల్లవేళలా ఆయన యొక్క మరి శ్రేష్టమైన చేతుల మధ్య కాపాడేటువంటి వాడు. ఆఖరు మాటగా చదువుకుందాం. 81వ కీర్తన 1వ వాక్యం అంటాడు, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయు. ఆయన అంటాడు అక్కడ, ఆయనకు నేను ఆనందగానము చేయుదును. కింద వాక్యం అంటాడు, యాకోబు దేవునిని బట్టి ఉత్సాహధ్వని చేయడే. అబ్రహాము దేవుడని ఎందుకు అంటలేదు? ఇస్సాకు దేవుడని ఎందుకు అంటం లేదు? మనం అబ్రహాము మనకి పితరుడే కావచ్చు, కానీ యాకోబు సంతానములో నుంచి ఇందాక మీకు చెప్పాను నేను, ఏదో ఒక గోత్రంలో మనం ఉన్నాం, ఏదో ఒక తరములో మనం ఉన్నాం. కాబట్టి ఆ 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రానికి మనం చెందినటువంటి వారం. కాబట్టి ఈవేళ మనల్ని ఏమంటా ఉన్నదంటే, యాకోబు సంతానంగా ఆయన ఎంచుతా ఉన్నాడు. యాకోబు సంతానం ఆశీర్వదించబడింది. ఇది దేవుని వాగ్దానం. ఇవాళ నిన్ను, నన్ను, మన కుటుంబాలను ఆశీర్వదించడానికి, మన సంఘాలను ఆశీర్వదించడానికి, మనలను బట్టి మన గ్రామాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.